యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హాయ్ బాబాయ్, దేవుడా శివాని మనసు మార్చడానికి ఏమేం చేయాల్సి వస్తుందయ్యా? సరే పర్లేదులే. శివాని ఈ ఎలుగుబంటి వేషానికి భయపడి నా మనసులోకి చేరుకుంటే అదే చాలు నాకు. దేవుడా, ఒకవేళ ఈ కాస్ట్యూమ్లో ఉన్నది నేనే అని ఎవరైనా కనిపెట్టేస్తే? లేదు లేదు, తెలియకూడదు, తెలియకుండా చూసుకోవాలి. గోవింద్ మామ, ఫస్ట్ అటాక్ నీ మీదే. ఎవర్రా? ఎలుగుబంటి, ఎలుగుబంటి, ఎలుగుబంటి! నన్నేం చేయకు, నన్నేం చేయకు, ఎలుగుబంటి నన్నేం చేయకు ప్లీజ్. ఎలుగుబంటి అన్నా, అన్నా ఏమి చేయకన్నా ప్లీజ్ అన్నా. అన్నా నన్ను వదిలే అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ఇంటికి పోవస్తుందో తెలుసు, ఎలుగుబంటి వస్తుందో తెలియదు కదా, లేకపోతే ఎప్పుడే వెళ్ళిపోయేవాడిని. ఎలుగుబంటి అన్నా, అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చేయను దేవుడా. వెళ్ళిపోవాలి. అయ్యో, మామ పరిగెత్తేశాడే. ఈ వేషం చూసి మామే భయపడి పారిపోయాడంటే ఇంక శివాని భయపడదా? అయ్యో, ఈ ఎలుగుబంటిని చూసి శివాని గజ గజ వణికిపోవాలి. ఎలుగుబంటి, అయ్యో ఎలుగుబంటి! ఇది ఇది ఇంట్లోకి ఎలా వచ్చింది? ఎవరు లేరా? ఏం చేయను ఇప్పుడు? ఏం చేయను ఇప్పుడు? నా నిజ స్వరూపాన్ని చూపించి దీన్ని భయపెడదామంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే నాకే కష్టం అవుతుంది. ఏం చేయను నేను? ఎస్, శివాని భయపడింది. నా ప్లాన్ సక్సెస్. అయ్యో, ఏం చేయను? అక్కడే నిలబడు. నేనెవరో నీకు తెలీదు. నా దగ్గరికి రావద్దు. నువ్వెవరో కాదు, నేనెవరో నీకు తెలీదు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి. ఏ ఎలుగుబంటి, దగ్గరికి రావద్దు. చెప్తాను కదా, నా దగ్గరికి రావద్దు అని. అక్కడే నిలబడు. నిన్ను ఏం చేస్తున్నావు? అయ్యో, ఏదంటిది? ఎలుగుబంటి ఎందుకు ఇలా చేస్తుంది? దీన్ని చూస్తుంటే ఎలుగుబంటో కాదు అనిపిస్తోంది. నిన్ను రాకా రా. ఏంట్రా నువ్వు? ఈ ఇంట్లో నువ్వు కాకుండా ఏ జంతువు ఉంటుంది? కాముగా ఉండక్క, ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ. ఒరే, ఇది ఇల్లురా, ఇక్కడికి ఏ జంతువులు వస్తున్నారా? అయ్యో అత్తయ్య, పెద్ద ఎలుగుబంటి వచ్చింది. దాన్ని గనుక మీరు చూస్తే గజ గజ గజ. ఎలుగుబంటో ఏమో, మీరు వేరే ఏదో చూసి భయపడి ఉంటారు. నిజం చెప్తున్నాను, కావాలంటే నా భార్య మీద ఒట్టు. తను బ్యూటీ పార్లర్ కి వెళ్ళిందని తన మీద ఒట్టు వేస్తున్నావా? అరే కాదక్క, నేను నిజమే చెప్తున్నాను. రండి చూపిస్తాను. ఒక్క నిమిషం అక్క, తీసుకో, పట్టుకో. నువ్వు తీసుకో. అతే మీరు కొడతారా? తీసుకోండి. ఎలుగుబంటి అటాక్ చేస్తే ఒకవేళ మీద పడింది అనుకోండి, రప్ప రప్ప కొట్టేయండి. రండి. అది అక్కడ ఎలుగుబంటి.
ఎలుగుబంటి వెనకాలే శివాని వస్తుంది. తను పరిగెత్తడం చూస్తుంటే మంచి హీరోలాగా అనిపిస్తోంది. ఇలాంటి పెళ్ళం దొరకడానికి త్రిశూల్ ఎంత పుణ్యం చేసుకున్నాడో ఏంటో. అయ్యో, ఎలుకబంటిని కొట్టండి అని తీసుకొస్తే కోడల్ని పొగుడుతున్నారా? దాన్ని కొట్టాలి. ఎలా కొట్టాలి అంటే ఇంకోసారి రావద్దు. ఏయ్ ఏయ్ ఏయ్, అయ్యో ఇదేంటిది? ఫ్యామిలీ మొత్తం అటాక్ చేయడానికి నా మీద ప్లాన్ చేశారా? ఈ వేషంలో ఉన్నది నేనే అని తెలిస్తే చంపేస్తారేమో. ఎలాగైనా ఎస్కేప్ అయిపోవాలి. హే ఎలుగుబంటి, ఏం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. నేనెవరో తెలుసా? అక్క, కాపాడక్క. అక్క, మీరు ఎవ్వరూ భయపడకండి. ఈ ఎలుగుబంటిని నేను చూసుకుంటాను. ఇట్రాక. ఇక చాలు నువ్వు వాపమ్మా. మా శక్తి ఏంటో మేం చూపిస్తాం ఇప్పుడు. ఏ ఎలుగుబంటి, నువ్వు నా కోడలి మీద దాడి చేస్తావా? నా కొడుకు ఉండుంటే నిన్ను ఆ అడవిలో కాదు, ఈ భూమి మీద ఉండనిచ్చేవాడు కాదు. చెప్తా నీ పని. నా కొడుకు ప్రేమించే అమ్మాయిని భయపెడతావా? నా చేతిలో మూడిందే నీకు. అక్క నాకివ్వు. నేను ఏమని కొట్టింది? ఏయ్, నా భార్య కంటే ఘోరంగా బెదిరించావు కదే. తీసుకో, కొట్టు కొట్టు. ఏంట్రా ఇప్పుడు నా మనవడు ఉండాల్సింది. వాడు కూడా కలిపి కొట్టేవాడు. కానీ నేను నిన్ను వదిలిపెట్టను. నీ తల పగలగొట్టి తీరుతాన్రా. నిన్ను వదులుతాననుకుంటున్నావా? అయ్యో, ఎలుగుబంటి ఇంకా కొట్టండి. ఆగండి అమ్మా, ఆగండి. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా ఉంది. గోవిందో, ఎలుకబట్టి మాట్లాడుతుందా? అయ్యో అత్తయ్య, మీకింత వయసు వచ్చింది కానీ ఎలుకబంటి ఎప్పుడైనా మాట్లాడుతుందా? కొట్టక్క. కొట్టండి, బాగా కొట్టండి. కొట్టు. ఒక నిమిషం, ఇందులో ఎవరో ఉన్నట్టున్నారు. ఎవరుంటారమ్మా? ఇది ఎలుగుబంటి. అవునవును, ఈ ఎలుగుబంటిని కట్టేసి త్రిశూల్ వచ్చాక ఇంకో 4 కొట్టమని చెప్దాం. ఆగండి అమ్మా, ఆగండి. ఇదేంటి, ఎలుగుబంటి మాట్లాడుతుంది? నన్ను అమ్మా అని అంటోంది. అదే త్రిశూల్ గొంతు. అమ్మా, నేను త్రిశూల్ని. త్రిశూల్ నువ్వా? అవును బామ్మ, నేనే. నువ్వెందుకురా ఈ వేషం వేసుకున్నావు? అది శివానిని భయపెడదామని ఇలా చేశాను అంతే. ముందా వేషం తీరా. ఉండమ్మా. తీయరా. రే వెదవా, నువ్వెందుకురా ఈ వేషం వేసుకున్నావు? అది ఒకసారి శివాని ఎలుగుబంటిని చూసి బాగా భయపడింది. ఇప్పుడు నేను కూడా అదే వేషం వేసుకొని వస్తే తను భయపడుతుందని అలా చేశాను అంతే. కానీ ఇక్కడ జరిగింది ఇంకోటి. ఏమైందిరా? అడుగుతావేంటి మావా? కాదురా, భార్యని సంతోష పెట్టడానికి నీవెన్నెన్ని వేషాలే
తన కోసం ఏమైనా చేస్తాడు, అంతే కదరా? ఊరుకో అమ్మా, అలాంటిది ఏమీ లేదు. తెలుసు తెలుసు. అబ్బో అబ్బా అమ్మా. జాగ్రత్తరా. త్రివిక్రమ్, నువ్విక్కడున్నావా? ఎక్కడ వెతకాలి నిన్ను? నేనెక్కడుంటే ఏంటి? నా వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదు కదా. అంటే నువ్విలాగే ఉంటావా? అవును, ఇదే నా లైఫ్, ఇంతే నా లైఫ్. త్రివిక్రమ్, నువ్విలాగే ఉన్నావంటే శివాని మాత్రమే కాదు, వేరే ఏ అమ్మాయి కూడా నిన్నిష్టపడదు. నేనేం చేయాలి? ఆ త్రిశూల్ శివానికి తాళి కట్టుండొచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఇంకా మొదలవ్వలేదు కదా, నీకు తెలుసు కదా. అది నాకు కూడా తెలుసు. అలా అని త్రిశూల్ని వదిలి రమ్మంటే వస్తుందా? చెప్పడం కాదు, తను వచ్చేలాగా నువ్వు చెయ్యాలి. అదెలా? తన మనసులో ఒక స్థానాన్ని నువ్వు దక్కించుకున్నావు. ఆ స్థానాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. నువ్వు తన మనసుని ఇంకా గెలుచుకోవడానికి ప్రయత్నించు. లేకపోతే శివాని త్రిశూల్ని ఇష్టపడొచ్చు. ఒక్కసారి గనక త్రిశూల్ని శివాని ఇష్టపడటం మొదలు పెడితే ఇక నీకు తను ఎప్పటికీ దక్కదు. నో, తను నాకు కావాలి, తను నాకే దక్కాలి. తనని నువ్వు దక్కించుకోవాలి అంటే ముందు నువ్వు ఇలా ప్రవర్తించటం ఆపే. తన్ని దక్కించుకోవడం గురించి ఆలోచించు. సరే, చేస్తాను. అయ్యయ్యో అమ్మా. హే శివాని, అవసరమా నీకు ఇవన్నీ? ఎందుకలా చేసావు నువ్వు? నొప్పిగా ఉందా? అడుగుతావేంటి శివాని? అందరూ కలిసి వాయించేశారు కదా. ఏంటి శివాని కామ్గా నిలబడి చూస్తున్నావు? రాయిటు కొంచెం ఏదైనా రాయి. నేనెందుకని పెట్టాలి? నాకు నొప్పి పెడుతుంది శివాని. సరే వద్దులే వదిలే. వద్దులే వదిలే శివాని, నువ్వే హెల్ప్ చేయొద్దులే. నా తల రాత ఇంతే అనుకొని బాధపడుతూ అనుభవిస్తాను. అయితే దీనికి కేవలం నేనే కారణం అన్నమాట. నాకు రావద్దు కదా, ఇవ్వు. అయ్యయ్యో అమ్మా. కామ్గా ఉండొచ్చు కదా నువ్వు. ఎందుకని ఇలా ఎలుగుబంటి వేషం వేసుకున్నావు చెప్పు. ఇప్పుడు చూడు ఎలా బాధపడుతున్నావో. బాధ? శివాని శివాని శివాని, నేనే ఆ ఎలుగుబంటి వేషం వేసుకున్నానని తెలిసి నీ మొహంలో ఒక నవ్వు వచ్చింది చూసావా? ఆ మొహం చూసి నా నొప్పి అంతా మాయమైంది. శివాని, నువ్వు ఒక్కసారి ఒప్పుకొని మనసారా ఇష్టపడి ఒక్కసారి నన్ను నీ మనసుతో చూడు. నేను నిన్ను ప్రతిరోజు ప్రతి క్షణం నవ్వుతూ ఉండేటట్టు చక్కగా చూసుకుంటాను. అమ్మా బాబోయ్, అమ్మా ఎందుకు శివాని అలా చేసావు? నాకిదే నచ్చదు అనేది. నువ్వు ఇలా కోతి పనులు చేసి చేసి నా మనసులో ప్రేమ పుట్టించొచ్చు, నన్ను దక్కించుకోవచ్చు అని కళ్ళు కంటున్నావేమో. శివాని, ఇది కల కాదు శివాని, నిజమే చెప్తున్నాను శివాని. నేను అవన్నీ సాధ్యం కాని మాటలు. శివాని ఒక్క నిమిషం. అమ్మా బామ్మ కంకణం ఇచ్చానని చెప్పారు, అది ఇస్తావా ప్లీజ్? ఇస్తావా? తీసుకో. ఇదేంటి శివాని ఊరికి అలా చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నావు? కట్టచ్చు కదా. కావాలంటే కట్టుకో, నేను కట్టను, నేను కట్టుకోను కూడా. అయ్యో నువ్వు కట్టుకోవా?
అది కాదు, నా కోసం కాకపోయినా ఇంట్లో వాళ్ళ కోసం అయితే కట్టుకోవాలి కదా. త్రిశూల్, ఎవరి కోసం కూడా ప్రేమ పుట్టదు. పుట్టినా అది ప్రేమే కాదు. నాకు ఈ కంకణం కూడా వద్దు, నీ సావసం కూడా వద్దు. శివాని, శివాని, ఈ కంకణాన్ని నువ్వు ఈరోజు వద్దనొచ్చు, కానీ 2 రోజుల్లో ఈ కంకణాన్ని నువ్వే కట్టుకునేలా చేస్తా. నువ్వు చూస్తూ ఉండు. మధు, మధు, త్రిశూల్ ఏమైంది? కింద పడిపోతున్నాడు, పట్టుకోండి, ఏ మధు, పట్టుకోండి వాణ్ణి. మధు. ఏమైంది? ఏమండి, త్రిశూల్ని ఎవరు కొండ మీద నుంచి తోసేస్తున్నట్టు కలొచ్చిందండి. వాడు పైనుండి కింద పడిపోతున్నాడు. అలాంటిదేమీ జరగదే. ఎందుకలా అంటావు? ఏమండి, త్రిశూల్ ఎక్కడా? త్రిశూల్, త్రిశూల్! వాడు అయ్యగారింట్లో ఉన్నాడు. వాడికి ఏమీ అయి ఉండదు. నీకేదో పీడకలు వచ్చిందనుకుంటాను. అయ్యుండొచ్చండి, కానీ త్రిశూల్ జీవితానికి అపాయం జరుగుతుంది. వాడు వద్దు వద్దు అని అంటున్నా ఎవరో వాడిని మీద నుండి తోసేస్తున్నారండి. సమాధానం చేసుకో. అలాంటిదేమీ జరగదు. కలలన్నీ నిజమవుతాయా ఏంటి? ముందే స్వామిగారు ఇంట్లో అల్లకల్లోలం అవుతుందని చెప్పారు. ఇప్పుడు చూస్తే నాకిలా పీడకళ్ళు వస్తున్నాయి. ఏంటండి దీని అర్థం? స్వామీజీ చెప్పింది త్రిశూల్ శివాని సంసారం మొదలకపోతే సమస్య అవుతుందని. మొదలైంది కదా. మరెందుకండి ఇలాంటి కలొచ్చింది? మధు, పడుకునేటప్పుడు ఇంటి దేవుణ్ణి ప్రార్థించుకుని పడుకోవాలి. ఎలాంటి కలలు రావు. అవునండి, మీరు దేవుడు అన్న వెంటనే నాకు గుర్తొచ్చింది. త్రిశూల్కి పెళ్ళైతే భైరవేశ్వరుడికి కానుక నర్పిస్తానని మొక్కుకున్నాను. నేనింకా ఆ మొక్కు తీర్చనేలేదు కదా. అందుకే నాకిలాంటి పిచ్చి పిచ్చి కళ్ళొస్తున్నాయి. సరేలే, రేపెళ్ళి మొక్కు తీర్చుకుని వస్తే త్రిశూల్కేమవదు. సరేనండి. మధు, నువ్విలా చిన్న చిన్న విషయాలు భయపడకు. నీ కడుపులో ఇంకో జీవం ఉంది. దానికి ఇబ్బంది కలుగుతుంది. నువ్వు హాయిగా ఉండు. ఏమీ ఆలోచించకు. నువ్వు అది కాదండి. ఇంకేమీ మాట్లాడకు. ఇంకా కామ్గా పడుకో. పొద్దునే త్రిశూల్కి చెప్తే అయిపోతుంది. పడుకో. సరే. ఏంటి శివాని అలా చూస్తున్నావు? షాక్ అయ్యావా? ఈరోజు ఏదో తెల్లెలుగుబంటి వచ్చిందనుకున్నాను. శివాని, నిన్న ఏదో చేయడానికి పోతే ఇంకేదో అయింది. ఈరోజు షెఫ్ డ్రెస్ వేసుకొని వచ్చి రెడీ అయ్యాను. ఎందుకు అనుకుంటున్నావు? ఎస్, ఈరోజు డ్యూటీ అంతా నాదే. ఎలా ఉన్నా నేను? హే హే శివాని, మై మర్చిపోకమ్మా. మళ్ళీ వెతకడానికి కష్టం అవుతుంది. సిగ్గేస్తుంది. త్రిశూల్, పొద్దు పొద్దునే నీ గోల మొదలు పెట్టేశావా? ఇది గోల కాదు శివాని, నీ మనసుకి నేను చేరుకోవడానికి వేస్తున్న ప్రేమ బాట. ఎందుకు చాలా ఎక్కువైందనిపిస్తోంది త్రిశూల్. అలా అనుకుంటే నా మనసుకి పుట్టుతుంది బాధ. ఏ శివాని, శివాని, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇది తీసుకో. ఈ కాఫీ తాగి తీరాల్సిందే. ఇది బెడ్ కాఫీ. నాకు ఇలాంటి అలవాట్లేవీ లేవు. ఇంకొకటి, నువ్విచ్చే కాఫీ నాకు అస్సలే వద్దు. అనుకున్నాను నువ్వు ఇలాగే అంటావు అనుకున్నాను. ఇలా చూడు, ఇది చాలు నువ్వు కొంచెం కూడా మారలేదు అనడానికి. అంటే? చూడు, నువ్వు అప్పుడు చెప్పినా ఒప్పుకోలేదు,
ఇప్పుడు చెప్పినా ఒప్పుకోవట్లేదు. ఎందుకని చెప్పు? ఎందుకు? ఎందుకంటే నేను చెప్పింది వింటే నీకు నా మీద లవ్ ఎక్కడ పుడుతుందో అన్న భయం.